మన పొట్ట ఒక పెద్ద సంశయాల పుట్ట. ఓ పూట ఎక్కడో నొప్పిగా ఉంటుంది, మరో పూట తిన్నది అరిగినట్టుగా అనిపించదు. ఒక్కో రోజు పొట్టంతా బరువుగా ఉంటుంది, మెలి తిప్పినట్లుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. అయితే విరేచనాలు లేదంటే మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. పొట్టలో తలెత్తే ఇలాంటి సమస్యల ఆనుపానుల్ని తెలుసుకునేందుకు ఒకప్పుడైతే మన ముందు ఎలాంటి పరిష్కారం ఉండేది కాదు. అయితే కొలనోస్కోపీ అందుబాటులోకి వచ్చాక పొట్టలో ఆమూలాగ్రం అణువణువును నిశితంగా పరిశీలించడానికి వీలవుతోంది. అంతేకాదు ప్రమాదకరమైన క్యాన్సర్ల ఆనవాళ్లను సైతం ముందుగానే పసిగట్టగలుగుతున్నారు. పొట్టలో సమస్యల నిర్ధారణతో పాటు వాటికి చికిత్స చేయడంలోనూ ఎంతగానో ఉపకరించే కొలనోస్కోపీ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కొలనోస్కోపీ అంటే ఏంటి? కొలనోస్కోప్ బేసికలీ పెద్ద పేగుని మొత్తాన్ని మనం పరీక్ష చేసుకుంటానికి వాడే ఒక ట్యూబ్ ఇది. ఈ ట్యూబ్ చివరిలో ఒక కెమెరా ఉంటుంది. ఇది ఆసన దీంట్లో నుంచి మనం పెద్ద పేగుని మొత్తం టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొలనోస్కోప్ ద్వారా యానస్ దగ్గర నుంచి సీకం అంటాం. సీకం అనగా చిన్న పేగు వచ్చి పెద్ద పేగులో కలిసే భాగం, మొదటి భాగం అన్నమాట. పెద్ద పేగు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు మనం కెమెరాతో కంప్లీట్గా చూసే అవకాశం ఉండే టెస్టే కొలనోస్కోపీ. ఈ కొలనోస్కోపీ అనేది రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి వితౌట్ ఎనస్థీషియా చేయొచ్చు. కొంతమందికి నొప్పి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి మనం జనరల్ ఎనస్థీషియా, షార్ట్ జనరల్ ఎనస్థీషియా ఇచ్చి కూడా చేయొచ్చు. ఇది మ్యాక్సిమం ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈ టెస్ట్ చేయడానికి టైం పడుతుంది. సో మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ ఈ కొలనోస్కోప్ అనేది పెద్ద పేగు లోపల ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మనం తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొలనోస్కోపీ ఎందుకు చేస్తారు? కొలనోస్కోపీ అనేది జనరల్గా మనం ఎవరికి చేస్తామంటే మోషన్లో బ్లడ్ పడుతుంది ఎక్కువ రోజుల నుంచి, ఏ కారణం చేత పడుతుంది అని తెలుసుకుంటానికి కొలనోస్కోపీ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు నీళ్ళ విరోచనాలు అవుతాం, ఎక్కువసార్లు విరోచనాలు ఎక్కువగా అవుతాం, రక్త విరోచనాలు అయ్యే వాళ్ళకి కొలనోస్కోపీ చేసుకుని లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకం దీర్ఘకాలికంగా ఉండే వాళ్ళకి, లేకపోతే ఒక 50 వయసు పైబడినాళ్ళు సడన్గా మలబద్ధకం ఇబ్బంది పెడుతుంది అంటే వీళ్ళల్లో కొలనోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మనకి ఏం తెలుస్తాయి అంటే ఆసన వాయువు నుంచి, మలద్వారం దగ్గర నుంచి పెద్ద పేగులో మొదటి భాగమైన సీకం వరకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ, చిన్న పాలిప్స్ అంటే ఒక చిన్న ఎక్స్ట్రా గ్రోత్ అనమాట. లేదంటే కొన్నిసార్లు రక్తనాళాలు కొంచెం ఉబ్బిపోయి అక్కడి నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మనకి మలద్వారం దగ్గర పైల్స్ ఎక్కువగా పెద్దగా పెరిగి బ్లీడ్ అవుతున్నా కానీ మనం ఈ కొలనోస్కోపీలో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెద్ద పేగు లోపల తిత్తులు అంటే డైవర్టికలే అంటాం. ఈ డైవర్టికలే ఉండి కొన్నిసార్లు దాని నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటిది మనం కనిపెట్టే అవకాశం ఉంటుంది. అండ్ సీకంలో పెద్ద పేగులోని మొదటి భాగంలో కొన్నిసార్లు ఎక్స్ట్రా బ్లడ్ వెజల్స్ ఉండి అక్కడి నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల కారణాలు, బ్లీడింగ్కి కారణాలు ఏదైతే ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఇమీడియట్గా అక్కడే మనం కొలనోస్కోపీలోనే వీటిని ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొలనోస్కోపీ సురక్షితమేనా? కొలనోస్కోపీ అనేది 100% సురక్షితము. ముఖ్యంగా మనం కొంతమందిని కొన్ని చూసుకోవాలి. ఇమీడియట్గా పోస్ట్ ఆపరేటివ్, ఇమీడియట్గా ఈ మధ్య కాలంలోనే పొట్టకి ఏదైనా ఆపరేషన్స్ అయితే ఇమీడియట్గా చేయకూడదు. ఇంతకుముందు ఆపరేషన్స్ అయిన వాళ్ళు ఎవరికైనా సరే కొంచెం నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని కంపల్సరీ అండర్ సెడేషన్ చేస్తే ఆ నొప్పి తెలియకుండా ఉంటుంది. కొలనోస్కోపీ అనేది పూర్తిగా సురక్షితమైన పరీక్ష అండ్ అవుట్ పేషెంట్లో చేసుకునే పరీక్ష ఇది. కొలనోస్కోపీ అనేది మ్యాక్సిమం 15 to 20 మినిట్స్ ఈ టెస్ట్ ఒక సమయం ఉంటుంది. మనం ఇందులో రకరకాల పాలిప్స్, అంటే ఈ పాలిప్ అనేది చిన్న గ్రోత్, దీన్ని వదిలేస్తే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాలిప్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం తీసేస్తాం కొలనోస్కోపీ చేసినప్పుడే. ఎందుకంటే ఈ పాలిప్స్ని రిమూవ్ చేయడం వల్ల మనం ఒక కోలాన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తున్నట్టు. సో ఫ్యామిలీ హిస్టరీ, ఈ ఫ్యామిలీలో ఎవరికైనా సరే కోలాన్ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి డయాగ్నోస్ అయిన 10 సంవత్సరాల ముందే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోలాన్ స్క్రీనింగ్ కోసం కొలనోస్కోపీ చేయించుకుంటాం, చాలా మంచిది. కొలనోస్కోపీ విధానం ఎలా ఉంటుంది? కొలనోస్కోపీ అనేది బేసికలీ మన పేగు కంప్లీట్గా క్లియర్ అవడానికి ఒక రకమైన లిక్విడ్ కానీ ఒక పౌడర్ నీళ్ళల్లో కలిపి ఇవ్వటం జరుగుతుంది. ఓవర్ నైట్ ప్రిపరేషన్ ఉంటుంది. అంటే అర్లీ మార్నింగ్ చేయాలి అంటే మిడ్ నైట్లో ప్రిపరేషన్ ఉంటుంది. జనరల్గా పొద్దున్నే 5 గంటలకి ఈ లిక్విడ్ తీసుకుంటాం స్టార్ట్ చేస్తే
10 గంటలకల్లా ప్రిపరేషన్ అయిపోతుంది. అంటే నార్మల్గా 10 to 12 వాటరీ స్టూల్స్ నీళ్ళ విరోచనాలు అవుతాయి. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ పౌడర్ ఏదైతే లిక్విడ్ కానీ పౌడర్ కానీ మనం ఇచ్చే దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కాబట్టి మన బాడీకి ఎలక్ట్రోలైట్స్ కానీ డిహైడ్రేషన్ కానీ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ కానీ డిహైడ్రేషన్ కానీ జరగదు. ఈ లిక్విడ్ తీసుకున్నప్పుడు జస్ట్ వాష్ అవుట్ చేస్తుంది అనమాట. మొత్తం ఇంటెస్టైన్ని పెద్ద పేగుని క్లీన్ చేస్తుంది. ఈ లిక్విడ్ తీసుకున్న తర్వాత ఆ మోషన్ కంప్లీట్గా క్లియర్ అయిపోయిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కొలనోస్కోపీ చేసినప్పుడు మనకి క్లియర్ వ్యూస్ కావాలి అంటే ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ ప్రిపరేషన్ అయిన వెంటనే మనం కొలనోస్కోపీ చేసుకోవచ్చు. కొలనోస్కోపీ నేను ఇందాక చెప్పినట్టుగా మత్తు లేకుండా చేసుకోవచ్చు, మత్తు ఇచ్చి కూడా చేసుకోవచ్చు. కొలనోస్కోపీ ఫలితాల్ని ఎలా మదింపు చేస్తారు? ముఖ్యంగా 90% ఆఫ్ ద టైమ్ మనం చూసిన విజువల్స్, అంటే మనం ఏదైతే కెమెరాలో చూస్తున్నామో దీన్ని బట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉంది అనేది మనం డయాగ్నోస్ చేయగలుగుతాము. బట్ కన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే ఇది టీబీ అయినా, అల్సరేటివ్ కోలైటిస్ అయినా, క్రోన్స్ డిసీజ్ అయినా, క్యాన్సర్ అయినా కానీ మనం ఒక బయాప్సీ తీసి దాన్ని మైక్రోస్కోప్లో చూసుకుని 100% డయాగ్నోసిస్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఏదైనా సరే మనం చూసిన వెంటనే మనం డయాగ్నోస్ చేసుకోగలుగుతాము. స్పెషలైజ్డ్ టెస్ట్, కొన్ని స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైనప్పుడు మాత్రం బయాప్సీలు తీసుకుంటాం. కొన్ని బయాప్సీల్లో స్పెషల్ స్టెయిన్స్ కూడా చేస్తాం జరుగుతుంది. సో ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా కానీ మనం ఈ కొలనోస్కోపీలో బయాప్సీ తీస్తే కనిపెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొట్టలో సమస్యల ఆనుపానులను ఖచ్చితంగా తెలుసుకునేందుకు కొలనోస్కోపీ ఒక చక్కటి పరిష్కారం. నడి వయసు దాటాక ప్రతి ఒక్కరూ ఏడాదికోసారైనా కొలనోస్కోపీని చేయించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు నిత్యం అవిసె గింజల్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ కొవ్వులు, యాంటాక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇవి రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుతాయి. అంతేకాదు రక్తంలో కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తాయి.